యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. లోకానికి అంతటికి దేవుడు తీర్పు తీర్చక ముందు ఈలోగా తన ప్రజల పాలిట ఆశ్రయము ఆయనే. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నా దేవా, నేను నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము అని వ్రాయబడి ఉంది. దేవుణ్ణి నమ్మిన వారికి వారి శత్రువులందరి నుంచి, కష్టాలన్నిటిలోనూ ఆశ్రయము దేవుడే. మనస్ఫూర్తిగా ఆయన్ని వెతికే వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు ఎంతమాత్రం కానే కాదు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీ ప్రజల పాలిట నువ్వు నమ్మదగిన దేవుడివై ఉన్నందుకు నీకు వందనాలు. ఆపత్కాలంలో ఆశ్రయదుర్గమైనటువంటి నీవు ప్రభువా, ఈ దినాన ఈ నీ ప్రజల పక్షంగా నీ యొక్క బలమైనటువంటి కార్యాల కొరకు ఇదిగో తండ్రి, ఈ బిడ్డలని బలపరచమని, నీ సన్నిధి చేత నింపమని, అద్భుతమైనటువంటి రీతిలో ప్రభువా ఇదిగో తండ్రి, ఈ బిడ్డలని శత్రువుల చేతుల నుంచి మీరు విడిపించి ఉన్నతమైనటువంటి విజయాన్ని దయచేయమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.